ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించే వారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డలను దీవించి మంచి ఆయురారోగ్యాలను, జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారు చేసే ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు భక్తి విశ్వాసాలను పెంపొందింప చేయాలని, దైవ జ్ఞానాన్ని ప్రసాదింప చేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు అంబటి శౌర్యులు, వరుణ్, ప్రనుష, రాజశేఖర్ రెడ్డి, జోసెఫ్ మేరీ, నిస్సి ఆంటోనియా, జోయల్ జోసాంటాన్ మరియు వారి కుటుంబ సభ్యులు. 13వ తారీఖున పుట్టినరోజు జరుపుకున్న దుగ్గింపుడి డెల్ఫిని దేవుడు దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, వీసాను అతి త్వరలో ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను అభివృద్ధిలో ప్రసాదింప చేయమని మరియు డాక్టర్ దుగ్గింపుడి సాత్వికాను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, వీసాను దయచేయమని మరియు వారి చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, అభివృద్ధిని ప్రసాదింప చేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు దుగ్గింపుడి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. పామిశెట్టి లూర్ది మేరీ బాలపవన్ కుటుంబాన్ని దేవుడు దీవించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, పామిశెట్టి లూర్ది మేరీని దేవుడు దీవించి తాను అనుకున్న స్థలానికి ఉద్యోగ నిమిత్తము బదిలీ అవునట్లుగా దేవుడు దీవించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దివ్యకారుణ్య ప్రభు పేరిట సమర్పించు దివ్య బలి పూజ. ఒక వ్యక్తి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వారి కుటుంబంలో కలిసి ఉన్న భార్యాభర్తల మధ్య మరింత ప్రేమ కలిగి ఉండినట్లుగా దీవించమని, విడిపోయిన వారి మధ్య శాంతి సఖ్యతను కలిగి ఉండినట్లుగా దీవించమని, కుటుంబ సభ్యులందరిని దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపును నెరవేరాలని దివ్యకారుణ్య ప్రభు పేరిట సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ముప్పూరి కరుణాకర్, కీర్తి, అలక్యలను దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మంచి ఉద్యోగాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయమని దివ్యకారుణ్య ప్రభు పేరిట సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్ని దేవుడు దీవించమని, మంచి భాగస్వామిని ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ చిన్నపురెడ్డి, ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, శాంతి సమాధానాలను దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తిరుమల రెడ్డి, సెల్వారెడ్డి, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నారి బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానాన్ని ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో
దేవుడు తోడుగా ఉండాలని సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సంజేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణ దిలీపులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు సింకవల్లి శ్రావణి, దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దోరెడ్ల ప్రసాదరావు, స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించే వారు దోరెడ్ల ప్రసాదరావు, స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమైన దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీ భారతులను దేవుడు దీవించమని, భారతికి సుఖప్రసవం దయచేసినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డకు తల్లిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని, విజయ జసింతమ్మలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమర్ని దేవుడు దీవించి వారు చేయి ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉంటే నడిపించాలని, నూరంతల ఫలితాన్ని ప్రసాదింపచేయాలని కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, చిన్నారి బిడ్డలను దీవించి మంచి ఆయురారోగ్యాలను బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని రాజశేఖర్ రెడ్డిని మరియు జోసెఫ్ మేరీని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మరియు వారు చేసే ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు అంబటి శౌర్యులు, వరుణ్, ప్రనుష, రాజశేఖర్ రెడ్డి, జోసెఫ్ మేరీ, నిస్సి ఆంటోనియా, జోయల్ జోసెంటాన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా.
కలువరి బలియాగం, పాప క్షమాపణ వాక్య బోధన, ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం, పాప క్షమాపణ వాక్య బోధన, ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి, హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమై చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాద స్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. నేను మాత్రము నీ నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15వ వచనము. పితా పుత్ర పవిత్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారి
పరిశుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనములు మరియు 18 నుండి 20 వచనముల వరకు. ప్రభు, నీవు ఎన్నుకున్న ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నీల కలదు. కావున ఆ జనులు పూర్వకాలము నందువలే బాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములను చేయుము. 18 నుండి 20 వచనముల వరకు. ప్రాణములతో మిగిలియున్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులు మన్నింతువు, మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. నీవు పూర్వము మా పితరులైన అబ్రహాము యాకోబులకు వాగ్దానము చేసిన సత్యమును దయను నీవు చూపింతువు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. పిలచుచున్నది దైవవాకు, ఆలకించుమా జీవవాకు. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆనందించు యేసుని సన్నిధి, అనుభవించు ప్రభు క్రీస్తుని స్పర్శను. ఆరాధనా ఆరాధనా యేసయ్య నీకే ఆరాధనా. ఓ సన్నా దావీదు
హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా 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 యేసయ్య నీకే హల్లెలూయా హోసన్నా హోసన్నా దావీదు తనయులకు హోసన్నా 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 దావీదు తనయులకు హోసన్నా హల్లెలూయా హల్లెలూయా యేసయ్య నీకే హల్లెలూయా 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 యేసయ్య నీకే హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 46 నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహములతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసి ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించి పునీత్ అంతోని గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరినీ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలోనే సారాంశాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి గనక మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభు ఈరోజు మనందరినీ పరలోక కుటుంబంలో ప్రవేశించే యోగ్యతను దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, 2 రకాల కుటుంబాల గురించి దేవుడి రోజు మనకు తెలియచేస్తున్నాడు. ఒకటి రక్త సంబంధంకి సంబంధించినటువంటి కుటుంబం, రెండవది ఆధ్యాత్మికమైన కుటుంబం లేదా పరలోకమైనటువంటి కుటుంబం. రక్త సంబంధానికి సంబంధించిన కుటుంబంలో తల్లి తండ్రులు, అక్క చెల్లులు, అన్నదమ్ములు, మరి మన బంధుమిత్రులు కనిపిస్తారు. కానీ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి కుటుంబంలో దేవుని యొక్క వాక్యాన్ని పాటించి ప్రకటించి జీవించే వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యములో కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవుతూ ఉంటారు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నారు. మరి ముఖ్యముగా ప్రభు ఈరోజు మనందరినీ అదే ఆధ్యాత్మికమైన పరలోక కుటుంబంలో చేర్చుకోవడానికి ఆశపడుతున్నాడు. మనందరినీ కూడా ఆయన యొక్క తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా భావించి మనందరినీ కూడా మరి ఆ సన్మార్గములో నడిపించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానుసారం జీవిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పాటించకుండా, జీవించకుండా, దేవుని స్తుతించకుండా, మహిమపరచకుండా ఈ లోకానికి మాత్రమే నీవు నీ జీవితాన్ని సరిపెట్టుకుంటావా? లేకపోతే ఈ లోకములో జీవిస్తూ కూడా
పరలోక రాజ్యములో ప్రవేశించడానికి దేవుని యొక్క వాక్యాన్ని పాటించి దేవుని చిత్తానుసారముగా జీవించి పరలోక రాజ్యములో ఉన్న కుటుంబంలో భాగస్థురాలు అవుతావనేది ఈరోజు మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు పరలోక రాజ్యములో చేరడానికి ఆశపడుతున్నటువంటి కుటుంబాన్ని చూసుకుని ఇహలోకమైనటువంటి కుటుంబాన్ని వదిలిపెట్టుకోవడానికి కూడా దేవుడు వెనుకంజ వేయలేదు. సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు వాక్య పరిచర్య కోసం అనేక గ్రామాలకు పల్లెలకు వెళ్ళి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో అని కన్న తల్లి కాబట్టి తన బంధుమిత్రులను అందరిని తీసుకుని ఆ ప్రభువును వెతకటం ప్రారంభించింది. ప్రభు ఒక స్థలములో ఉన్నారని గ్రహించి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ తన కుమారుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ బయట కూర్చుని ఉండిపోయింది తల్లి, తన సహోదరులు కూడా. అది గమనించినటువంటి ఒక శిష్యుడు వాక్యాన్ని బోధిస్తూ వాక్య పరిచర్య చేస్తున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ తల్లి సహోదరులు నీకోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు అని చెవిలో చెప్పగానే వెంటనే ప్రభు అతనికి సమాధానమిచ్చాడు. నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తారో మీరే నా తల్లి, మీరే నా తండ్రి అని చెప్పి వాళ్ళందరినీ తన ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబంలో సభ్యులుగా చేర్చుకుని దేవుడు వారిని అభినందిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, పరలోక రాజ్యములో కుటుంబంలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరి కొరకు తన కన్న తల్లిని సహోదరులను కూడా బయట పెట్టాడు. ఈరోజు వాక్యం మనందరికీ తెలియచేస్తుంది, ఆ ప్రభు యొక్క ఉద్దేశము మనందరినీ పరలోక రాజ్యములో చేర్చాలి అని. ప్రభు యొక్క ఉద్దేశము మనమందరం కూడా పరలోక రాజ్యములో ఆ కుటుంబంలో వారసురాలము కావాలి అని. పరలోక కుటుంబము ఎవరి ఆధీనములో ఉంది? ఆ ప్రభు ఆధీనములో ఉంది. పరలోక కుటుంబంలో ముఖ్య అధిపతి ఎవరు? ఆ ప్రభు. ఆయన కుటుంబములో మనందరినీ భాగస్థులను చేసుకోవడానికి, ఆధ్యాత్మికమైనటువంటి బంధాన్ని నెలకొల్పడానికి, బలపరచడానికి ఆ ప్రభు వాక్యాన్ని బోధిస్తూ వారందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇహలోకమైనటువంటి కుటుంబంలో బాంధవ్యాలు కొంతవరకు మాత్రమే, అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే, ఆ ప్రేమాప్యాయతలు అన్నీ కూడా మనం వారికి ఉపయోగపడేంత వరకు మాత్రమే. ఒక్కసారి వాళ్ళకి మనకి ఎక్కడైనా విభేదాలు వస్తే, పొరపాటు జరిగితే, మాటల ద్వారా క్రియల ద్వారా మనస్పర్ధాలు వస్తే బంధాలు ఉండవు, బాంధవ్యాలు ఉండవు, అన్న చెల్లి అక్క తమ్ముడనే బంధాలు ఏమీ ఉండవు. మనల్ని ఏమి చేయడానికైనా, ఎక్కడ విరికించడానికైనా, ఏ జైల్లో పెట్టడానికైనా వెనకంజ వేయరు. ఇది ఈ లోక బంధాల యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం. కానీ ప్రియ సహోదరులారా, పరలోక కుటుంబంలో మనం భాగస్థులమైతే అక్కడ బంధాలు శాశ్వతంగా ఉంటాయి. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు శాశ్వతంగా ఉంటాయి. సమాధానము, సంతోషము శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి ఈ లోకములోను జీవిస్తూ పరలోక రాజ్యములో బంధాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అది కేవలము దేవుని యొక్క వాక్యాన్ని వినటం, పాటించటం, సన్మార్గములో జీవించటం, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటం ద్వారా అని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనందరికీ ఇస్తున్న అవకాశం, ఈ లోకములో ఉంటూ కూడా నీవు పరలోకం వైపు చూడాలి, పరలోకం వైపు పయనం చేయాలి, పరలోక బంధములో నీవు స్థిరపడాలి అని ప్రభు మనందరికీ ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా,
కాబట్టి ఈనాటి వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నా క్రియలు మాటలు పరలోక బంధం వైపు నడుస్తున్నాయా, పరలోకములో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే ఈ లోక బంధాలకే పరిమితం అయిపోతూ ఉన్నాయా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీలో చాలామంది ఉన్నారు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుని స్తుతించడంలో, దైవ కార్యాల్లో పాలు పంచుకోవటంలో, దైవ భక్తిలో జీవిస్తూ ఉన్నారు. మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి సాధ్యమైతే 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యము ప్రియ సహోదరులారా. ఈ విధంగా జీవించినట్లయితే మనము పరలోకములో ఆ బంధములో బంధుత్వంలో బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ప్రభు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో మనందరం కూడా నిమిత్త మాత్రులమే, పాపులమే, బలహీనులమే, అయోగ్యులమే అయినప్పటికీ తను ప్రసాదించే దైవశక్తితో మన యొక్క విశ్వాసముతో ఆ పరలోక రాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకునే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేస్తున్నాడు. మీ సహోదరులారా, మీ అందరి యొక్క విశ్వాసం బలపడాలని, మీరు చేసే ప్రతి ఆలోచన క్రియలు అన్నీ కూడా పరలోకం వైపు పయనించే యోగ్యతను దయచేయాలని మీ అందరి కొరకు ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా ఒక నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఎవరైతే నా వాక్యాన్ని విని పాటించి జీవిస్తారో వాళ్ళే నా తల్లి, నా తండ్రి, నా చెల్లి, నా తమ్ముడు అని పలికిన దేవా స్తోత్రమయ్యా. చాలాసార్లు వాక్యాన్ని విన్నాము కానీ పాటించలేకపోయాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నాము కానీ ఈ వాక్యములో ఉన్న అర్థాన్ని గ్రహించలేకపోయాం. ఈరోజు ఈ వాక్యము ద్వారా నేను మీ కుటుంబంలో సభ్యురాలను అయ్యే యోగ్యతను దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. పరలోక కుటుంబంలో చేరే యోగ్యతను ప్రసాదిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ లోకములో జీవిస్తూ ఉండగా మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ వాక్యములో మీ వాక్యానుసారము జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రభా, నాలో ఉన్న బలహీనతలను, పాపాలను, క్రియలన్నింటిని కూడా విడిచిపెట్టుకునే శక్తిని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈరోజు పౌలు గారు వలె ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమి చేయాలో అది చేయలేకపోతున్నాను ప్రభా, ఏమి చేయకూడదో అదే చేస్తున్నాను. నా బలహీనతలు నన్ను కృంగదీస్తూ ఉన్నాయి, ఈ లోక ఆశలు నన్ను కృంగదీస్తున్నాయి ప్రభువా. మీ శక్తి నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఇదిగో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాను దేవా. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తు, మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యము, సమాధానము దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు మంచి ఆరోగ్యము, సంతోషము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆసుపత్రిలో బాధపడుతున్న వారికి మంచి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానము చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, వారికి మంచి ఉద్యోగాలను, ప్రమోషన్లు దయచేయమని, వారు చేసే పనిలోనూ చదువుల్లోనూ తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ఆన్లైన్లో ప్రత్యేకంగా మెసేజెస్ పెడుతూ ప్రార్థన చేయమని కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను, నిర్మించుకోవాలనుకుంటున్న బిడ్డలను దీవించమని, వీసాలు, ప్రమోషన్లు, బ్యాంకు లోన్లు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి ఫలింపచేయమని, వివాహాలు, సంతానవరము, ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, పునీత అంతోని గారి ద్వారా సమర్పించబడుతున్నటువంటి దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డలు పోగొట్టుకున్న ప్రతి వస్తువును తిరిగి రప్పించమని, పోగొట్టుకున్న విశ్వాసాన్ని దయచేయమని,
పోగొట్టుకున్న మంచితనాన్ని దయచేయమని, పోగొట్టుకున్న మానవత్వాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే ఈరోజు ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతూ ఉన్నారో ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతిరోజు ఈ దివ్య పూజా బలులలో ఆరాధనలో పాలు పంచుకుంటూ విశ్వాసంలో బలపడాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ని దీవించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను దీవించమని, ఈ యొక్క కుటుంబ సభ్యులుగా చేరి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలి ద్వారా ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి విశ్వాసాన్ని బలపరిచి పరలోకం వైపు నడిపించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీసభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించుచు నీ విశ్వాసులకు ప్రావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో మీ ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు
శరీరధారి అయి మనందరిని రక్షించాలి అని, మనందరి ప్రార్థన ఆలకించాలి అని, మనందరి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ముందు మోకరించి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ పోపు గారిని,
జానేస్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరికీ రెండు చేతులు పైకి లేపి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో మనస్సులో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటూ కాచి కాపాడే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్.
వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడే. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికముగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి.